హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసింది మీ రహస్యం ది థర్డ్ ఐ మూడో కన్ను. 2017లో రిలీజ్ అయిన అత్యంత భయంకరమైన ఇండోనేషియన్ హారర్ ఫిల్మ్ ఇది. ఈ కథ ఓ 5 ఏళ్ల వయసున్న దెయ్యాలను చూసే ఆబెల్ అనే ఒక పాప చుట్టూ తిరుగుతుంది. కేవలం ఆ పాపకే దెయ్యాలు కనిపిస్తాయి. ఆమె చుట్టుపక్కల ఉన్నవారెవ్వరికీ దెయ్యాలు కనపడవు. ఆమె మూడో కన్ను తెరుచుకుని ఉండటం వల్లే ఆమె దెయ్యాలను చూడగలుగుతోంది. అసలు థర్డ్ ఐ అంటే ఏమిటి? ఆ చిన్నారికి ఉన్నది లోపమా, శాపమా, లేదా వరమా అనేది ఈ కథలోకి వెళ్తేనే తెలుస్తుంది. అప్పుడే పుట్టిన పిల్లల్లో నుదిటిపైన పుర్రె పూర్తిగా డెవలప్ కాదని అంటారు. దాన్నే మన పురాణాల్లో మూడో కన్ను అని పిలుస్తారు. పిల్లలు ఎదిగే కొద్దీ ఆ కన్ను పుర్రెలో కలిసిపోతుంది. ఆ మూడో కన్ను అనేది దైవాన్ని దగ్గరగా చేర్చే మార్గమని మన ఆధ్యాత్మిక గురువులు చెప్పే మాట. దూరదృష్టి, భవిష్యత్తును ముందే చూసే సామర్థ్యం ఉన్నవారికి మాత్రమే మూడో కన్ను ఉంటుందని అంటారు. దీనిని బేస్ చేసుకునే ది థర్డ్ ఐ సినిమాను తీశారు. ఇక ది థర్డ్ ఐ కథలోకి వెళ్దాం. ఆలియా, అబెల్ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. చిన్నదైన అబెల్కు 5 ఏళ్ళు. అబెల్కు ఎప్పుడూ మిస్టీరియస్గా ఏవేవో వింత ఆకారాలు, దెయ్యాలు కనపడుతూ ఉంటాయి. ఇదే విషయాన్ని అక్క ఆలియాకు చెబితే నమ్మదు. అబెల్ భ్రమపడుతుందంటూ లైట్గా తీసుకుంటుంది. ఇక ఈ ఇంట్లో దెయ్యాలున్నాయి, ఇవి మనల్ని ఇంట్లో నుంచి తరిమేయాలనుకుంటున్నాయని అబెల్ తన అమ్మకు చెబుతుంది. ఆమె కూడా చిన్నపిల్లని పెద్దగా పట్టించుకోదు. దీంతో చేసేదేమీ లేక దెయ్యాల అరుపులు, అవి చేసే శబ్దాలు వినపడకుండా అబెల్ ఎప్పుడూ చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని పడుకుంటుంది. అలా ఒకరోజు హెడ్ ఫోన్స్ పెట్టుకుని అబెల్ గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. తన గదిలో ఒక భయంకరమైన ఆకారాన్ని అక్క ఆలియా చూస్తుంది. అది అబెల్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆలియా గట్టిగా అరవడంతో అది మాయమైపోతుంది. అయితే అది దెయ్యం కాదని, ఎవరో దొంగ ఈ పని చేశాడని అందరూ లైట్గా తీసుకుంటారు. అబెల్ ఆ ఇంట్లో భయంగా ఉండటాన్ని పేరెంట్స్ గమనించారు. దీంతో కొన్ని సంవత్సరాలకి ఆ ఇల్లు మారుతారు. అబెల్ పెద్దదవుతుంది. ఆమె తన పేరెంట్స్తో ఉంటుంది. ఇక అక్క ఆలియా ఉద్యోగంలో సెటిల్ అయింది. వేరే ఇంట్లో సపరేట్గా ఉంటుంది. ఒకరోజు ఆలియా తన బాయ్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళినప్పుడు ఆమెకు షాకింగ్ న్యూస్ తెలిసింది. తన పేరెంట్స్ కార్ యాక్సిడెంట్లో చనిపోయారని ఓ కాల్ వచ్చింది. తన పేరెంట్స్ ప్రస్తుతం ఉంటున్న ఇల్లు కంపెనీ ఇచ్చింది. అది 3 నెలల్లో ఖాళీ చేయాల్సి ఉంటుందని కంపెనీ చెప్పటంతో వేరే దారి లేక ఆలియా అబెల్ను తీసుకుని ఆ పాత ఇంటికే వెళ్తుంది. ఎక్కడైతే అబెల్కు దెయ్యాలు కనిపించేవో ఆ ఇంటికే మళ్ళీ అక్క చెల్లెళ్ళు చేరుకున్నారు. పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ఆ ఇంటికి వెళ్ళాక అబెల్కు మళ్ళీ దెయ్యాలు కనిపించడం మొదలుపెట్టాయి. దీంతో ఆలియా ఓ సైకియాట్రిస్ట్ దగ్గరికి అబెల్ను తీసుకువెళ్లాలనుకుంటుంది. అయితే అబెల్కు ఆ ఇంట్లో కనిపించే దెయ్యాలు ఆ ఇంటి యజమానులు. అవి వీరిద్దరినీ అక్కడి నుంచి పంపించేయాలని అనుకుంటున్నాయని అబెల్ అక్కకు చెబుతుంది. అయితే చిన్నప్పుడు అబెల్కు ఇలా దెయ్యాలు కనిపించినప్పుడల్లా వాళ్ళమ్మ సైకియాట్రిస్ట్ దగ్గరికని అబద్ధం చెప్పి ఒక మంత్రగత్తె దగ్గరికి తీసుకెళ్లేది. ఆ మంత్రగత్తెకు జరుగుతున్న విషయాలన్నీ తెలుసని అబెల్ అక్క ఆలియాకు చెబుతుంది. అప్పుడు ఆలియా, అబెల్ ఇద్దరు భూవిండు అనే ఒక మంత్రగత్తె దగ్గరకు వెళ్తారు. అబెల్కు థర్డ్ ఐ తెరుచుకుని ఉండటం వల్లే తను దెయ్యాలు చూడగలుగుతోందని ఆ మంత్రగత్తె ఆలియాకు పరిస్థితి వివరిస్తుంది. ఏంటి థర్డ్ అయ్యా? నువ్వు చెప్పేది నిజమైతే ఏది థర్డ్ ఐ ఒకసారి నాకు చూపించు అని అంటుంది ఆలియా. అప్పుడే నమ్ముతాను, లేదంటే అబెల్ను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తా అని ఆలియా సీరియస్ అవుతుంది. అప్పుడు ఆ మంత్రగత్తె నిజంగానే ఆలియాకున్న మూడో కన్ను తెరుస్తుంది. కానీ అప్పుడే ఏమీ తెలియకపోవడంతో ఆలియా ఇదంతా పెద్ద ట్రాష్ అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆలియా హాస్పిటల్లో ఒక పాపతో మాట్లాడుతుంది. కానీ ఆ పాప అంతకు ముందే చనిపోయిందని తెలిసి ఆలియా షాక్ అవుతుంది. అప్పటి నుంచి ఆలియా కూడా దెయ్యాలు కనబడటం మొదలవుతుంది.
దీంతో స్టోరీ అనేక మలుపులు తిరుగుతుంది. అబెల్కు ముందు థర్డ్ ఐ ఎలా ఓపెన్ అయ్యింది? ఆ దెయ్యాలు ఎందుకు వీళ్లను ఆ ఇంటి నుంచి తరిమేయాలనుకుంటున్నాయి? ఆలియా బాయ్ ఫ్రెండ్ కూడా ఒక ఆత్మేనా? అతని స్టోరీ ఏంటి? ఆలియాకు కూడా దెయ్యాలు ఎందుకు కనిపిస్తున్నాయి? ఇవన్నీ సినిమాలోని థ్రిల్లింగ్ పాయింట్స్. ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ కూడా ఉంది. ఈ హారర్ థ్రిల్లింగ్ మూవీని నెట్ఫ్లిక్స్లో మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి హారర్ మూవీ కథ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.